ఇది ఎక్కడికి వెళ్ళింది? అయ్యో అత్తయ్య, ఏమై ఉంటుంది? చూద్దాం వెళ్ళి ఏం గొడవ జరుగుతుందో. నేనేం మాట్లాడినా మీరు అడ్డు చెప్పకండి, తల ఊపండి అంతే. నేనే సంతోష్ని లక్నోకి మీ యజమాని ఇంటికి వంట పనికి పంపించానని చెప్తాను, మౌనంగా తల ఊపండి, ఎదురు ప్రశ్నలు వేయకండి, అర్థమైందా? ఏ దమయంతి, నువ్వు మారలేదు కదూ, అవునా? ఈ రోజు ఉదయం నుంచి ఇంత కుట్ర మనసులో పెట్టుకుని ఎంత బాగా నటించావే. అత్తయ్య గారు ఏమైంది? నేనేం చేశాను? ఎక్కువ మాట్లాడకు, నాకన్నీ తెలుసు. నువ్వు సంతోషిని జనార్దన్ వాళ్ళ యజమానింటికి పని మనిషిని పంపించావా లేదా? సంతోషిని జనార్దన్ వాళ్ళ యజమానింటికి పని మనిషిగా పంపించావా? చిక్కింది. అయ్యో, అన్నీ అయిపోయి ఇలాంటి మాటలు వినడానికి మిగిలిపోయింది. నేను దీంతో ఇంటి చాకరీ చేయించినా కూడా మన పిల్లలు పరాయి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి పంపిస్తానా ఏంటి? చీ 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 చీ. సంతోషి, నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఆ యజమానికి మీ పెదనాన్న మీద కోపం రావాలనా? ఈ విషయం నీకు ముందే చెప్పాను కదమ్మా, కొద్ది రోజులు వెళ్తే చాలని. జనార్దన్, ఇప్పుడు నువ్వు చెప్పు, మీ యజమాని లక్నోలో ఉంటారు కదా, అలాగే వాళ్ళింట్లో వంట చేసి పెట్టేవాళ్ళు లేరు, అవునా? అవునని చెప్పండి. నేను చెప్పాను కదా నానమ్మ, పెద్దమ్మ అబద్ధం చెప్పటం లేదు. వాళ్ళ ఇంట్లో పెద్ద పని మనిషి ఉంది కదా, తనే నాకు చెప్పింది ఒకవేళ నేను బాగా పనిచేస్తే పెదనానికి ప్రమోషన్ వస్తుందని. దమయంతి, నాకు తెలుసు నువ్వేదో దాస్తున్నావు. సరేలేండి, మీరందరూ నిజమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే వినండి. నేను పని మనిషి అని చెప్పి సంతోష్ని అక్కడికి పంపించాను. నేను 9 మూళ్ళ 28 కాదు, 9 మూళ్ళ 27. అక్క, మ్యాథ్స్ చదవడం అంత అవసరమా? ఎందుకంటే జీవితపు లెక్కలు సవ్యంగా ఉండాలని. నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా, అయినా అక్క కన్నా అన్నయ్య కన్నా నువ్వే బాగా లెక్కలు చెప్తావు కదా. టీను, నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు. బాగా చదువుకొని గొప్పవాడివ్వాలి. పక్క, నేను పెద్దవాడినయ్యాక నీ కోసం చాలా పెద్ద బంగ్లా కట్టిస్తానక్క. అలాగే, అంతకన్నా ముందు నువ్వు 9వ ఎక్కం బాగా నేర్చుకోవాలి. సరే, నేను చెప్పినట్టు చెప్పు. తొమ్మిది పదుల 90. 9 బదులు 90. టీను బంగారు, అర్థమైందా? నువ్వే మా స్కూల్లో టీచర్ అయిపోవచ్చు కదా అక్క. ఆ? మా మ్యాథ్స్ టీచర్ కన్నా నువ్వే బాగా అర్థమయ్యేలా చెప్తున్నావు. ఆమె ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఏంటి చీను, బాగా చలిగా ఉంది, పద లోపలికి, నేను నిన్ను చదివిస్తాను. పిన్ని, నేను అక్క దగ్గర నేర్చుకుంటాను. అక్క దగ్గర నేర్చుకుంటాడంట.
ముందు ఇక్కడే పడుకోవాలా? అరే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు బిట్టు? అది నా ఇష్టం. ఎక్కువ ఫోర్స్ కొట్టావనుకో పట్టించుకోను కూడా. అలాగా? నాకు ఈ కాలం అబ్బాయిల గురించి తెలుసు, అదుపులో ఉంచుకోవడము తెలుసు. ఏం డైలాగులు కొడతావు నువ్వు? అచ్చం హీరోయిన్ లాగే. ఆ? చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు టాప్ స్టార్ అయిపోతావు నువ్వు. మేలుకో మాధవి, ఇది నిద్రపోవాల్సిన సమయం కాదు. మేలుకో మాధవి. ఈయన పక్కన పిడుగుపడ్డా ఈయనలో చలనమే ఉండదు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు బయట? పిన్ని, దేవుడా, పిన్ని ఎందుకు లేచింది? ఇప్పుడేం చేద్దాం? ఏం లేదు, పారిపో ఫటాఫట్. లేదంటే నేను చెత్తకు బదులు ఎముకలన్నీ ఎరగొడతారు అందరూ. పారిపో త్వరగా. ఎవరక్కడా? ఓ నాయనో, మీరెక్కడి నుంచి వచ్చారు నాగరాజా? ఎవరక్కడా? ఈ రోజు నాగపంచమి కూడా కాదే. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. ఇక మీద మళ్ళీ ఈ గుమ్మం తొక్కను, మీ మీద ఒట్టు. నాగరాజా వెళ్ళనివ్వు, నీకు దండం పెడతాను, వెళ్ళనివ్వు. వెళ్ళనివ్వు. ఇప్పుడే కదా క్రీడ ప్రారంభమైంది, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? లేదు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే మాకు ఆనందాన్ని ఇచ్చేదెవరు? ఎవరు? ఎవరు? కులుకుతున్నావా? అత్తయ్య గారు, మీరు అడ్డాకండి, మీరు అడ్డాకండి. నేను నిజం చెప్తున్నాను, అతనెవరో నాకు తెలియదు. నాకు ఎటువంటి విలువ లేని ఇంట్లో నేను ఇక ఉండలేను. ఈ రోజు వరకు వాళ్ళు ఏమన్నా కూడా నవ్వుతూ సహించాను నేను. కానీ నా శీలాన్ని ఎవరైనా శంకిస్తే నేను సహించలేను.